హాయ్ ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయ కారం చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా గోరుచిక్కుడుని ఒలుచుకోవాలి. ఇలాగా ఒలుచుకొని సిమ్లో పెట్టుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గోరుచిక్కుడుకాయ నీళ్లు పోసి ఉడికిస్తే ముక్క మెత్తబడిందాక ఉడికించుకొని ఇలాగా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే డైరెక్ట్గా నూనెలో వేసాను. ఇంకా లైట్గా వేగాలి ఫ్రెండ్స్. కొద్ది టైం పడుతుంది. అదే ఉడికించి చేస్తే కనుక త్వరగా అయిపోతుంది. కారం కాబట్టి కారంలో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. వెల్లుల్లిపాయ కారం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. పొట్టుతోనే వేయాలి ఫ్రెండ్స్, పొట్టు ఒలిసి వేస్తే బాగోదు. దీన్ని మిక్సీ వేసి పక్కన పెట్టుకుంటాను. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి వేస్తే నిలవ ఉండదు ఫ్రెండ్స్. లైట్గా సాల్ట్ జల్లాలి ఫ్రెండ్స్. సాల్ట్ జల్లితే కనుక త్వరగా మగ్గుతాయి, మెత్తబడతాయి. అన్నీ ఇలాగా వేగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసేసుకుంటే స్టవ్ ఆపేసుకొని కారం వేయాలి. ముందు ఇవన్నీ వేయించుకోవాలి. వేగటమే లేట్ ఫ్రెండ్స్. కారం వేస్తే ఆపేసుకోవటమే. మిక్సీ వేసాను ఫ్రెండ్స్, చూసారా ఇలా పట్టుకోవాలి. చక్కగా వేగిని చూసారు కదా. ఇంక ఇంతే ఫ్రెండ్స్. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గోరుచిక్కుడుకాయ తిన్నోళ్ళు కూడా తింటారు. కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ వేడికి మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎల్లుల్లిపాయ వేసాం కనుక కారం మాడిపోకుండా ఉంటుంది. ఈ శాఖన ఇలాగ వేగిపోద్ది. కాకరకాయ కారం కూడా ఇలాగే చేసుకుంటారు. చాలా బాగుంటుంది. చేసుకోండి, ఒకసారి చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నేను అనుకోండి ఫ్రెండ్స్. కూరలు లేనప్పుడు వేడివేడిగా అన్నం వండుకొని చక్కగా ఈ గోరుచిక్కుడుకాయ కారం వేసుకున్న ముద్ద తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయల కారం రెడీ అయిపోయింది. ఇలాగా చేసుకొని చల్లారిన తర్వాత ఏదన్నా బాక్సులో గాజుదైతే ఇంకా మంచిది ఫ్రెండ్స్. అవి లేకపోతే బాక్సులను పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. వారమైనా 10 రోజులైనా బాగుంటుంది. నీళ్లు తగలలేదు కాబట్టి నెలైనా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.